ఏ విధంగా చేయాలో ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఈ మే నెల 10వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. తర్వాతే అవకాశం ఉండదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేవారు మొదటగా sc-census.government.in వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చెలువ లాగిన్ అయిన తర్వాత అక్కడ సెలెక్ట్ స్టేట్ అంటుంది. అక్కడ సెలెక్ట్ స్టేట్ దగ్గర నొక్కేసి మనది ఏ స్టేట్ అవుతుందో ఆ స్టేట్ను అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని కింద ఇవ్వబడినటువంటి క్యాప్చాను ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా క్యాప్చాను ఎంటర్ చేయండి. వెరిఫై ప్రాసెస్ అని చెప్పగానే వెల్కమ్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన స్క్రోల్ చేసి ఆ విధంగా చదువుకోవడం, తర్వాత ఓకే నొక్కడం వల్ల మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది హౌస్, హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అని వస్తుంది. ఇక్కడ ఎవరైతే కుటుంబాన్ని మెయింటైన్ చేస్తారో వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా ఇదొక నేమ్ మనం ఎంటర్ చేద్దాం. చేసిన తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అనేది ఆప్షన్, మన ఇష్టం అండి. ఇక్కడ వెరిఫై అండ్ ప్రొసీడ్ అని వచ్చేసింది. వెరిఫై అండ్ ప్రొసీడ్ అన్నప్పుడు ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది. ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో అక్కడ మొబైల్ నాకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని కనుక మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అనండి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఏ లాంగ్వేజ్ అన్నాడు. ఓకే అని చెప్పేసి ఇక్కడ పైన మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కువగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది మనకు. వెరిఫై ఓటీపీ. ఈ విధంగా మనకు డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అని అడగడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి. మీది ఏ డిస్ట్రిక్ట్ అవుతుందో ఆ డిస్ట్రిక్ట్ను ఎంటర్ చేయండి. నెక్స్ట్ పోయినట్లయితే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీరు ఉండేటువంటి మీ సొంత ఇల్లు ఎక్కడైతుందో ఆ ఇంటి యొక్క చిరునామా యొక్క పిన్ కోడ్ను ఎంటర్ చేయండి. తర్వాత విలేజ్, టౌన్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. రాసిన క్రమంలో మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వస్తుంటాయి. దానిలో మనకు దగ్గరగా ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లొకేషన్ ఫౌండ్ అని వస్తుంది. ప్లీజ్ డ్రాగ్ ద మార్కర్ టు యువర్ హౌస్ ఆన్ ద మ్యాప్. ఓకే అని సెలెక్ట్ చేసేసి కింద ఇచ్చినటువంటి దానిలో మీ నియరెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ దాన్ని డ్రాగ్ చేసి పెట్టాల్సి వస్తుంది. విధంగా మన ఇంటి నియర్ బై, మన ఇంటి దగ్గర లొకేషన్ చూసుకొని ఒక డ్రాగ్ చేసి ఈ విధంగా కన్ఫర్మ్ నొక్కండి. కరెక్ట్గా మన 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉండేట్టుగా చూడాలి, లేకపోతే అది సెలెక్ట్ కాదు. మన లొకేషన్ ఎక్కడ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కన్ఫర్మ్ లొకేషన్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టినాక నాకు రిజల్ట్ వస్తుంది. ఎస్ అని చెప్పండి. ఎస్ అని చెప్పినాక సెన్సస్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ మన సెన్సస్ ఫ్లోర్, మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. హౌస్ యొక్క ఫ్లోర్ ఏ విధంగా ఉంది, మడ్ ఉందా, వుడ్ ఉందా, బ్యాంబూ ఉందా, బర్న్ట్ బ్రిక్, స్టోన్, సిమెంట్, మొజాయిక్, ఫ్లోర్ టైల్స్, ఎనీ అదర్. ఇది ఇందులో మీది ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందో దాన్ని క్లిక్ చేసుకోండి.
నెక్స్ట్ అదేవిధంగా మెటీరియల్ ఆఫ్ వాల్ ఆఫ్ సెన్సస్ హౌస్, మీ యొక్క వాల్ యొక్క మెటీరియల్ ఏ విధంగా ఉంది, గ్రాస్ బ్యాంబూ ఉందా, ప్లాస్టిక్ పాలిథిన్ ఉందా, మడ్ అన్బర్న్ట్ బ్రిక్ ఉందా, వుడ్ ఉందా, స్టోన్ నాట్ ప్యాక్డ్ విత్ మోటార్ అంటే ఓన్లీ స్టోన్ తోటి కట్టి ఉందా, స్టోన్ మధ్యలో మోటార్ కానీ సిమెంట్ కానీ పెట్టి ఉందా, స్టోన్స్ ప్యాక్డ్ విత్ మోటార్, మెటల్ ఆస్బెస్టాస్ షీట్స్, బర్న్ట్ బ్రిక్, కాంక్రీట్, ఎనీ అదర్. వీటిలో మీ ఆప్షన్ ఏదైతే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మెటీరియల్ ఆఫ్ రూఫ్ ఆఫ్ ది హౌస్, రూఫ్ ఎలా ఉంది, రూఫ్ను కూడా ఇందులో మీకు ఏదైతే అది ఉందో కాంక్రీట్ అయితే కాంక్రీట్, ఒకవేళ స్లాబ్ అయినట్లయితే కాంక్రీట్ పెట్టండి, లేదంటే రేకుల ఇల్లు అయినట్లయితే ఆస్బెస్టాస్ షీట్ మెటల్ లేదా మెటల్ ఆర్ ఆస్బెస్టాస్ షీట్స్ అని ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ దిస్ హౌస్ సెన్సస్ హౌస్ గుడ్ లివబుల్ డైలాపిటేటెడ్ చూసి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత రీసెట్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. ఈ విధంగా మనం ఒకటి ఏదైనా పెట్టేద్దాం. ఫ్లోర్ స్టోన్ అని పెట్టేశాను. ఇది వాల్ కాబట్టి స్టోన్ నాట్ ఓకే. నెక్స్ట్ రూఫ్ అన్నప్పుడు కాంక్రీట్ అని పెట్టేస్తున్నా. నెక్స్ట్ గుడ్ అని పెట్టేస్తున్నా. సేవ్ అండ్ నెక్స్ట్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ అనాలి. అన్న తర్వాత ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రిసైడింగ్ ఇన్ దిస్ హౌస్, ఎంతమంది నివసిస్తున్నారు అంటే ఫ్యామిలీలో 4 5 హాస్టల్ పోయిన వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, పేరు అది ఆటోమేటిక్ వచ్చేసింది. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇన్ చూజన్ లాంగ్వేజ్, మళ్ళీ సేమ్ అదే మనకు ఆటోమేటిక్ వస్తుంది. సెక్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అన్నప్పుడు మేల్ అయితే మేల్ నొక్కండి, ఫీమేల్ అయితే ఫీమేల్ నొక్కండి, ఎస్సీ ఎస్టీ ఆర్ అదర్, క్యాస్ట్ ఏదైతే అది నొక్కండి, అదర్ అయితే అదర్ నొక్కండి. ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ దిస్ హౌస్, ఓన్ హౌజా, రెంటల్ హౌజా, రెంటెడ్ అండ్ డజంట్ ఓన్ ఎనీ హౌస్, ఎనీ అదర్. రెంటెడ్ హౌస్, రెంటెడ్ బట్ హ్యాజ్ ఓన్ హౌస్ అంటే ఒకవేళ రెంట్ హౌస్ అయినప్పటికీ ఓన్ హౌస్ ఉన్నప్పుడు ఈ 2 ఆప్షన్ తీసుకోవాలి. హౌస్ లేకుండా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు 3rd ఆప్షన్ తీసుకోవాలి. ఓన్ హౌస్లో నివసించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. నంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్, మన హౌస్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కిచెన్ రూమును బాత్రూమ్స్ను లెక్క కట్టకుండా లివింగ్ రూము బెడ్రూమ్స్ను కౌంట్ చేసుకొని ఎన్ని డ్వెల్లింగ్ రూమ్స్ ఉన్నాయో అని ఫిలప్ చేయాలి. నంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్, ఎన్ని ఫ్యామిలీ మెంబర్స్ అంటే మ్యారీడ్ కపుల్స్ ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారా, 2 2 ఉన్నారా, 3 ఉన్నారా అక్కడ వేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ అనాలి. ఎస్ అన్న తర్వాత అమెంటిస్, ట్యాప్ వాటర్, మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, ఏదైనా ట్రీటెడ్ చేసినట్లయితే సర్టిఫికేట్ ఉన్నట్లయితే ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, ట్యాప్ వాటర్ ఫ్రమ్ అన్ట్రీటెడ్ సోర్స్, వెల్, హ్యాండ్ పంప్, ట్యూబ్ వెల్, బోర్వెల్, స్ప్రింగ్, రివర్, కెనాల్, ట్యాంక్, పాండ్. ఇందులో ఏ ఆప్షన్ అయితే మీకు ఉంటుందో ఆప్షన్ పెట్టుకోండి. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ విత్ ఇన్ ప్రిమిసెస్, నియర్ ద ప్రిమిసెస్, అవే. మనకు సిటీలో అయితే 3 కిలోమీటర్స్ వరకు విత్ ఇన్ నియర్ ద ప్రిమిసెస్గా తీసుకోవాలి. మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఒకవేళ సోలార్ యూజ్ చేసినట్లయితే సోలార్ అని పెట్టండి. ఈ విధంగా మనకు ఏది ట్యాప్ వాటర్ అయితే ట్యాప్ వాటర్, లేదా ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ అని పెట్టండి. లాట్రిన్ పొజిషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ, అంటే మ్యాక్సిమం అందరికీ మన ఇంటి వరకే ఉపయోగపడేది అంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. పబ్లిక్లో ఉండి అంటే ఒక 4-5 ఇండ్లకు షేరింగ్గా ఉండేదంటే సెకండ్ ఆప్షన్ పెట్టండి. పబ్లిక్ లాట్రిన్ యూజ్ చేసినట్లయితే 3rd ఆప్షన్ పెట్టండి. ఓపెన్ అయ్యేదంటే టైప్ ఆఫ్ లాట్రిన్, ఫ్లష్ 4,
పైప్ సీవ్డ్ సిస్టమ్, సెప్టిక్ ట్యాంక్, అదర్ సిస్టమ్. సెప్టిక్ ట్యాంక్ అయితే సెప్టిక్ ట్యాంక్ పెట్టండి. ట్విన్ పిట్ లాట్రిన్, ఒకవేళ ఇది విత్ స్లాబ్ వెంటిలేషన్. ట్విన్ పిట్ లాట్రిన్ అయితే అది ఏ విధంగా ఉంటుంది, సింగిల్ పిట్ లాట్రిన్ అయితే ఎలా ఉంటుందో ఆప్షన్ పెట్టండి. స్లాబ్తో వెంటిలేటెడ్ ఉందా, వితౌట్ స్లాబ్ ఓపెన్ పిట్ ఉందా అనేది ఆప్షన్ ఇవ్వండి. సర్వీస్ లాట్రిన్, నైట్ సాయిల్ సర్వీస్, ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నాం కాబట్టి. ఫ్లష్ పైప్ సెప్టిక్ ట్యాంక్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్స్ అవసరం లేదు. స్లాబ్ వెంటిలేటెడ్ సింగిల్ పిట్, ఇది సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అవసరం లేదు మనకు. ఇక్కడ ఏది కూడా ఆప్షన్ అవసరం లేదు. వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్ టు క్లోజ్డ్ డ్రైనేజా, ఓపెన్ డ్రైనేజా అనేది ఫిల్అప్ చేయండి. బాతింగ్ ఫెసిలిటీ అనే బాత్రూమ్ ఉందా లేదా పెట్టేయండి. రూఫ్ ఉంటే రూఫు. అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి, ఏంటి ఎల్పిజి ఉందా, ఏముంది. కుకింగ్ ఇన్సైడ్ హౌస్ బట్ నాట్ ఇన్ కిచెన్, కుకింగ్ ఎక్కడ ఇస్తుంది, కిచెన్లో అయినప్పుడు ఇది కిచెన్లో కాకుండా బయట మనం కుకింగ్ చేసినప్పుడు ఈ ఆప్షన్లలో ఏ యూజ్ చేస్తున్నాం అది. కుకింగ్ ఇన్ ఓపెన్ అవుట్ సైడ్ ది హౌస్ అన్నప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకోవాలి. కుకింగ్ చేయకుండా మనం స్విగ్గీ ఆర్డర్ తీసుకున్నప్పుడు నో కుకింగ్ అని పెట్టుకోండి. మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఏంటిది, ఫైర్ వుడా, క్రాప్ రిసైడా, కోలా, కిరోసిన్, ఎల్పిజి, ఈ విధంగా ఏది దేనితో. ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ, బయోగ్యాస్, ఇవన్నిటిని మనం చూజ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కాల్సి ఉంటుంది. ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ అని చెప్పండి. అసెస్ ప్రాసెసర్ మీద హౌస్ హోల్డ్, రేడియో ఉందా, ట్రెడిషనల్ రేడియో సెట్, రేడియో ఉన్నట్లయితే రేడియో, ఆన్ మొబైల్ అయితే మొబైల్, స్మార్ట్ ఫోన్, ఆన్ ఎనీ అదర్ డివైస్. ఒకవేళ కార్లో కనుక రేడియో ఉండి మనం యూజ్ చేసినట్లయితే దాన్ని ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తామో దాన్ని ఆప్షన్ తీసుకోవాలి. టెలివిజన్ ఉన్నట్లయితే దూరదర్శన్ ఫ్రీ డిష్ ఉందా, డిటిహెచ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, ఎనీ అదర్ ఏదైతే అది యాక్సెప్ట్ చేయండి. డిష్, యాక్సెస్ టు ఇంటర్నెట్ ఆన్ ల్యాప్టాప్లో ఉందా, కంప్యూటర్ ఉందా, ఆన్ మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉందా, ఏది మనం ఎక్కువగా ఇంటర్నెట్ను యూజ్ చేస్తున్నామో దాని ఆప్షన్లలో మూడిట్లలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి. ఏది లేనట్లయితే నో అని పెట్టండి. ల్యాప్టాప్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి. ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ లేకపోతే నో అని పెట్టండి. టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్, ఒకవేళ ల్యాండ్లైన్ మాత్రమే ఉన్నట్లయితే ఇక్కడ ల్యాండ్లైన్ అక్కడ టచ్ చేయండి. మొబైల్ ఓన్లీ, స్మార్ట్ ఫోన్, అదర్ బేసిక్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉందా, అదర్ బేసిక్ మొబైల్ ఉందా, బోత్ ఉందా, బోత్ రెండు ఉన్నట్లయితే బోత్ అని పెట్టండి. లేదంటే ఓన్లీ స్మార్ట్ ఫోన్ పెట్టుకోండి. బైసికిల్ అండ్ స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ ఏది ఉంది, బైసికిల్ ఉందా, స్కూటర్ ఉందా, ఏది ఉంటే అది పెట్టండి. లేదంటే బైసికిల్, స్కూటర్ రెండు ఉన్నట్లయితే బోత్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఏది లేనట్లయితే నన్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోండి. కార్, జీప్, వ్యాన్, కార్ ఉన్నట్లయితే ఎస్ అని యూజ్ చేయండి. జీప్ ఉన్న, కార్ ఉన్న, వ్యాన్ ఉన్న ఎస్ అని క్లిక్ చేయండి. లేకపోతే లేదని క్లిక్ చేయండి. ఈ విధంగా మెయిన్ సెలర్ కన్జ్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్, ఏం యూజ్ చేస్తున్నారు, రైసా, వీటా, జోరా, బాజ్రా, మైజ్, ఎనీ అదర్ ఏది యూజ్ చేస్తే అది చూజ్ చేసుకోవాలి. ఏది రైస్ అయితే రైస్ అని చూజ్ చేసుకోండి. ఇక్కడ చివరిగా మొబైల్ నెంబర్ వచ్చేసింది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టినట్లయితే పూర్తిగా మనకు ఒక ఎస్సీ ఐడి అనేది వస్తుంది. ఆ ఎస్సీ ఐడి రాగానే మనది ఎన్యూమరేషన్ కంప్లీట్ అయినట్లుగా భావించాలి.